పెద్ద సామ్రాజ్యాన్ని మౌర్య చక్రవర్తులు ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు కనిపించే ఈ సామ్రాజ్యం 265 BC అంటే అశోకుడి కాలంలో. అశోకుడు కూడా మౌర్య చక్రవర్తే కదా. ఆయన పరిపాలన కాలంలో ఇంత పెద్ద సామ్రాజ్యం ఉండేది. అంటే ఇప్పటి వరకు మగధ సామ్రాజ్యం అనేది కేవలం ఇక్కడ మాత్రమే, ఈ ప్రాంతానికి మాత్రమే ఉన్నది, ఇక్కడ వరకే. కానీ ఈ మౌర్య చక్రవర్తులు వచ్చిన తర్వాత దాన్ని విస్తరించారు. సో అశోకుడి యొక్క శాసనాలు మన ఆంధ్ర ప్రాంతము, కర్ణాటక ప్రాంతాల్లో కూడా దొరికాయి. అంటే అంత పెద్ద సామ్రాజ్యాన్ని మౌర్య చక్రవర్తులు ఏర్పాటు చేశారు. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, భారతదేశం ఉపఖండాన్ని పరిపాలించినటువంటి, మొత్తం ఉపఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి ఎంపైర్ వచ్చేసి మౌర్య సామ్రాజ్యం. అలానే మౌర్య రూల్డ్ ఓవర్ ది సబ్ కాంటినెంట్ ఎక్సెప్ట్ కేరళ, తమిళనాడు అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది నార్త్ ఈస్టర్న్. మనకి కేరళ రాష్ట్రం, సో ఇండియాలో ప్రెజెంట్ ఉన్నటువంటి కేరళ, నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు, కేరళ, తమిళనాడు, ఈశాన్య భారతదేశం, కొన్ని ఈశాన్య ప్రాంతాలు అంటే మన భారతదేశం ఉన్నటువంటి ఈశాన్య ప్రాంతాలు, నార్త్ ఈస్ట్, ఇవి తప్ప మిగతా ప్రాంతాలు మొత్తం కూడా కమ్స్ అండర్ ది మౌర్యన్ ఎంపైర్. మిగతా మొత్తం భారత ఉపఖండం మొత్తాన్ని కూడా మౌర్య సామ్రాజ్యం అనేది ఉండేది. మీరు ఈవెన్ చూసుకుంటే మ్యాప్లో ఆఫ్ఘనిస్తాన్, సో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, సో ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, సో పాకిస్తాను, ఇప్పుడు మన ఇండియా, సో ఇండియా, బంగ్లాదేశు, భూటాను అండ్ నేపాలు, ఇవన్నీ కూడా మౌర్య సామ్రాజ్యంలో ఉన్నాయి. అంటే అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు.